ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అగాత్యాలకి చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తున్నారంట? చంద్రబాబు గారు పరిపాలన సూపర్ గా ఉందండి. ఈ మహిళల జోలి వస్తే చెట్టు కన్నా ఉరేసుకోవాలి, లేదంటే ఏ నదిలో పడన్నా చావాలి. ఎందుకంటే అంత భయం ఆడవాళ్ళ జోలికి వస్తే. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు అనే ఒక భయం గుండెల్లో ఉండి ఇలాంటి ముందుగానే వాళ్ళు భయపడి చనిపోతున్నారు. అలాంటి దుస్థితి మీకెందుకు? ఆడవాళ్ళ జోలి రామాకండి. వస్తే బాబు గారు ఊరుకోరు. బాబు గారు అండగా మహిళలకు ఉంటారు. మాకు భయం అనేది లేకుండా ఆయన చూస్తారనే నమ్మకం కూడా చాలా వరకు మాకు ఉంది. కాబట్టి మీరు ఇలాంటి అగాత్యాలకి పోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, చేసిన వాళ్ళందరూ ఏ రేపులు చేసినా, ఆడపిల్లల జోలెళ్ళి రేపులు చేసినా, ఏం చేసినా చెట్టుకు ఊరన్నా వేసుకుంటున్నారు, లేదంటే నదిలో పడన్నా చనిపోతున్నారు. ఇలాంటి దుస్థితి మీకెందుకు? అలాంటి పనులు చెయ్యమాకండి. మేము పిల్లలకి, కుర్రోళ్ళకి, అందరికి మేము ఇదే చెప్తున్నాం. మహిళలుగా మాకు బాబు గారు అండగా ఉంటారనే నమ్మకం కూడా మాకు చాలా ఉంది. కాబట్టి ప్రజలందరూ గుర్తు పెట్టుకొని మహిళల జోలి వెళితే, మేము గంజాయి తాగాం, మందు తాగాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, మహిళల జోలి వెళ్తామంటే మాత్రం మహిళలు ఊరుకోరు. మా చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఊరుకోరని మేము హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వము ప్లస్ తెలుగుదేశం పార్టీ నాయకత్వము, చంద్రబాబు గారి పరిపాలన అంటేనే లా అండ్ ఆర్డర్ చెప్పుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా ఒక నేరం చేశాడు అని అంటే మనం చర్చ చేయక్కర్లేదండి. వాడంతటా వాడు ఇంకా లేదు, మనకి ఇంకా నూకలు అయిపోయినాయి అని అనుకోవటమే గానీ వాడైతే తప్పించుకోవడానికి లేదు. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి ఉండదు. ఇది ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో. ఎందుకని అంటే చంద్రబాబు గారి ఇన్వెస్టిగేషన్ అలా ఉంటుంది. భద్రత, మహిళలకి కల్పించే భద్రత అంటే అలా ఉంటుందన్నమాట. ఏదైనా చిన్న నేరం చేయాలి అంటే చేసేవాడు ఒళ్ళు తెలియక సందర్భంలో చేసినా కూడా ఒళ్ళు తెలిసినాక, అరే నేను ఈ పొరపాటు చేశాను, నాకు ఇంకా భూమి మీద నూకలు ఉండవు అని చెప్పి వాడికై వాడు వెళ్ళిపోవాల్సిందే కానివ్వండి. అంత భయంకరంగా ఉంటుందన్నమాట ఆయన ట్రీట్మెంట్. దొరికితే అంత భయంకరంగా ఉంటుంది. ఏ విధంగా అయితే పసిపిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని వాళ్ళు పైచాచికంగా తెలియని మత్తులో, గంజాయి మత్తు అంటున్నారు, తెలియని మత్తులో వాళ్ళు ఇబ్బంది పెట్టి హత్యలు చేస్తున్నారు. ఒళ్ళు తెలిసిన తర్వాత, ఆ వ్యక్తులకి ఒళ్ళు తెలిసిన తర్వాత అంతే క్రూరంగా వాళ్ళకి వాళ్లే శిక్ష వేసుకుంటున్నారు. చంద్రబాబు గారు దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడైనా? ఇప్పుడు నా ప్రభుత్వంలో ఉన్నంత వరకు కూడా మహిళల మీద చెయ్యి వేస్తే మరుసటి రోజునే వాడికి నూకలు ఉండవు అనే మాట ఆయన స్టార్టింగ్ లోనే చెప్పారు. ప్రెస్ మీట్ లో చెప్పారు కదండి బాబు గారు. అంటే ఏంటనేది, ఏదన్నా అఘాయిత్యం జరిగితే ఒకటి చెరువులో అన్నా దూకాలి, రెండు వాళ్ళ ఇంట్లో ఊరన్నా వేసుకోవాలి. అంతేకాని అంతకు మించి వాళ్ళు బయట తిరుగుతారు అనేది అసలు జరగని పని. ఎందుకంటే మన బాబు గారు ప్రభుత్వం అంటే అలానే ఉంటది. గత వైసీపీలో కాదు, వాళ్ళు ఇష్టాసాధ్యంగా ఏదంటే చేయడానికి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడానికి. ఇప్పుడు అవన్నీ జరగవండి. ఎందుకంటే ఇది మన చంద్రబాబు నాయుడు గారి రాజ్యం అన్నమాట. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి మన ఆడపిల్లల గురించే చేస్తున్నాడు. ఏదైనా ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్న పిల్లలకు గానీ, పెద్దోళ్ళకి గానీ ఎవరికి ఎటువంటి హాని ఉండదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి చెప్పి పంపించవచ్చు. ఎందుకంటే వెనక మనకు బాబు గారు ఉన్నారు అని చెప్పేసి. అలా మనం చెప్పి పెంచడం కూడా చాలా పద్ధతండి. గత ప్రభుత్వం గురించి చెప్పండి, ఇప్పుడు మనది చెప్పండి. ఎందుకంటే మన పిల్లలకి అన్ని తెలియాలి, మనకు తెలుస్తున్నాయి. తెలియబట్టే మనం ఎవరికి ఓటేసాము, ఎలా గెలిచాము, మనకు బాబు గారిని ఎలా గెలిపించుకున్నాము, మనకు అన్ని తెలిసినాయి. మన పిల్లలకు కూడా తెలియాలి. కాబట్టి మనం పిల్లలకి చెప్పి పంపించామనుకో, మన పిల్లలు ఇంక నలుగురికి చెప్తారు. వైసీపీ వాళ్ళకి కూడా అలానే తెలుస్తుంది, అమ్మ పిల్లలు కూడా మారిపోయారా బాబు అని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుస్తుందండి. అన్న, ఈ రోజున జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అంటే చిన్న చిన్న పిల్లల్ని, ముక్కు పచ్చలారని పిల్లల్ని అన్యాయంగా పొట్టను పెట్టుకుంటున్న మానవ మృగాలను ఏం చేయాలంటారు? అంటే ఈ రోజున కఠినంగా చాలా చట్టాలు కూడా చాలా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే మీకు అదే చివరి రోజు అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? గల్ఫ్ కంట్రీలో చట్టాలు ఉంటాయి, బహిరంగంగా ఉరిదెత్తం, బహిరంగంగా తలదీసేయడం, అలాంటి చట్టాలు వస్తే కానీ వీళ్ళు మారరు. అలాంటివి రావాలి. చిన్న చిన్న పిల్లలను బయట పంపించాలంటే భయం వేస్తుంది, ఇంటి పక్కన ఇంటికి పంపించాలంటే భయం వేస్తుంది. మరి ఆడ అన్నయ్య అనుకుంటానే అలా చేసాడు. మరి ఇవాళ ఎవరు నమ్ముతారు? మరి ఆడపిల్లలు గల తల్లిదండ్రులు ఎవరు నమ్ముతారు? ఎవరైనా నమ్మలేరు కదా. ఇలా గల్ఫ్ కంట్రీ చట్టాలు తీసుకొస్తేనే ఒక వ్యవస్థ కంట్రోల్లో ఉంటుంది. సబ్జెక్ట్ ఏంటంటే జనాల అవగాహన పెరగాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది ఇలా బూతులు మాట్లాడే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వరు కదా. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి, ఉందాక ప్రవర్తించాలి. ప్రస్తుతానికి బాగుందండి, రోడ్లు పడుతున్నాయి, అభివృద్ధి చూపిస్తున్నారు, అభివృద్ధి కనబడుతుంది. అది
కనీసం 5 సంవత్సరాల క్రితం పోసారు రోడ్డు అది. ఉమ్. మళ్ళీ మొన్న పోసారు రోడ్డు ఇది ఈ గవర్నమెంట్ వచ్చాక. ఈ గవర్నమెంట్ లో రోడ్లు వేసారండి. మరి ఎంత చేస్తున్నా చేయట్లేదు అంటున్నారు కదా. ఆ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ తల్లికి వందనం పేరుతో తల్లికి అన్యాయం చేశారని చెప్పి మాట్లాడేది ఆయన. అదే అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మరి ఆయన ఎవరెవరికి రాలేదో అన్ని తీసుకొచ్చి నుంచోబెట్టి కలెక్టర్ ఆఫీస్ ముందు వీళ్ళకి రాలేదు వీళ్ళు ఎందుకు రాలేదని ఆయన క్వశ్చన్ చేయాలి. అవును, ఇప్పుడు ఎవరికి రాలేదు వాళ్ళందరూ తీసుకురావాలి. ఇప్పుడు మా ఇంట్లో 5 పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో 5 వచ్చింది. మరి అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరూ తీసుకురావాలి. ఎవరు చేసినా ప్రభుత్వం మంచిగా నడపాలి. అప్పుడు ఆయన చేసినా ఈయన చేసినా ఆరోపణలు చేయడం కాదు, నిరూపించాలి. ఆయన ఆరోపణలు చేయగానే పలానా వాళ్ళకి రాలేదంటే కుదరదు కదా. అలాగా తీసుకుని వాళ్ళని ఇగో పలానా వాళ్ళకి రాలేదు ఎందుకు రాలేదు వాళ్ళు ఏం సమాధానం చెప్తే నువ్వు వినాలి. దుర్మార్గం అది బాగా. ఎందుకనంటే 5 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసావు. అవును, సంపటం కొడతాం, ఈ బజార్లు కంప కొడతాం తప్ప నువ్వేం చేసా? అవును, చెట్లు నరికేయటం, క్యాంపుకి వెళ్తే పరదాలు కట్టుకెళ్ళటం, ఇవన్నీ చేసావు. ఇక డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాడు. ఆ ఊరు వెళ్తున్నాడు, ఎమ్మెల్యేని పంపుతున్నాడు, నీకేం కావాలో చెప్పమంటున్నాడు. ఆ చెప్పి చేస్తున్నాడు. మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ రోడ్ లేదు మాకు, ఈ రోడ్ లేదు, ఇవన్నీ సిమెంట్ రోడ్లు పోపించాడు. మాకు 2 కిలోమీటర్లు ఉంటుంది అంతేనా, అక్కడ దాకా రోడ్డు పోసాడు, ఎమ్మెల్యే పోసాడు. ఇటు మళ్ళీ పోసింది కాక మొన్న ఒక 20 లక్షలు శాంక్షన్ చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ చేశాడు. దానికి స్థలం కోసం తిరుగుతున్నారు. అది కూడా అవుద్ది. ఎంతమంది నరుగుతావంట. ఇప్పుడు ఒక నరికినా రెండో ఊరుకుంటాడా? అంతేగా. ఇవన్నీ దుర్మార్గం పనులు. కాకపోతే కొంతమంది అంబటి రాంబాబుని మూడు కేసులు డబ్బులు ఇచ్చి జడ్జీలకి బెయిల్ తెచ్చుకున్నాడు. పోలీసులు ఎమ్మటే 3 సార్లు మళ్ళీ జైలుకి పంపారు. 4వ సారి ఇప్పుడు వచ్చిందేమో నాకు తెలియదు. ఇప్పుడు ఆ పార్టీ కదా వాళ్ళకి రక్షణ కావాలి. ఇప్పుడు నేను తెలుగుదేశం అనే ఇది కొట్టకూడదు, రక్షణ కోసం వాళ్ళు ఉండరు. వాళ్ళు నరికేస్తాను, పొడి చేస్తాను, నేను తీసేస్తాను, ఎట్ట కుదురుద్ది? అంబటి రాంబాబు ఒకడు, రోజా ఒకటి, ఈ కొడాల నాని ఒకడు, ఇంకా పేరు నాని గారు ఉండాలి. ఆ పేరు గుర్తురావు. ఇంత దరిద్ర లాంటి ఎవరు లేరు అసలు. ఎంతసేపు వీడి దగ్గర ఏముంది, ఈ స్థలం ఎక్కడ ఆక్రమిద్దాం, ఇదేముంది, ఇదే తప్ప ప్రజలకు ఏదో చేద్దాం అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఆడవాళ్ళు ఓటేస్తారు. ఇలా బస్సు హాయిగా ఎక్కుతున్నారు, హాయిగా దిగుతున్నారు. ఉచిత బస్సు, పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆడు ఒక్కడికే ఇచ్చేవాడు, నలుగురికి ఇస్తున్నాడు. రైతులకు ఎంత మేలు చేశాడు, పెంచి ఇచ్చారు. వీళ్ళు పల్లెటూళ్ళలో కూడా చదువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఈ వరకు ఈ పక్క అంతా జగన్ అనేవాళ్ళు. చదువుకున్నాడు, ఒక కోటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు, ఒరి బాబు ఆడు చంపేస్తాడు మనని, ఆడి కోటి వేయొద్దు అంటున్నారు. చదువుకున్నాడు, ఆడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చేసిన ఈ శాఖ చేయడు, 2 ఏళ్ళు చేసిన అది చేయడు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది మారిపోయారు. బంపర్ మెజార్టీ వస్తుంది ఈసారి వస్తే. నేను వస్తే ఆ సంగతి తెలుస్తా, వీడి సంగతి తెలుస్తా, వాడిని అసలు అట్లా ఎవరైనా ఓటేస్తాడా? అసలు అనకూడదు ఆ మాట. రపా ఎంతమందికి వస్తా నువ్వు? ఉమ్మడి రాష్ట్రం వాడు 6 కోట్లు ఉండేవాడు, ఇప్పుడు పెరిగిపోయింది. వీళ్ళు ఎవరు నరుకుతా నువ్వు? ఎవరు నరకలేవు.